First of all, thanks for watching my previous videos. Today we are going to discuss about 7th class maths topic nana 9th chapter construction of triangles. First exercise. Here it is the 6th problem. 7వ తరగతికి సంబంధించినటువంటి త్రిభుజ నిర్మాణాలు అను అధ్యాయం నందలి మొదటి అభ్యాసంలో 6వ సమస్యను గురించి నేర్చుకుందాం. 6వ నిర్మాణము. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇరువురు విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా నేను ఈ వీడియో రూపొందించడం జరిగింది. Look at here nana, what is given in the problem. Construct a triangle pen in which PE is equal 4 centimeters, EN is equal 5 centimeters and NP is equal 3 centimeters. Instead of arcs, draw complete circles and what do you notice? త్రిభుజము PEN అనే ఒక త్రిభుజము నందలి 3 భుజముల కొలతలు ఇవ్వబడ్డాయి. PE భుజం పొడవు 4 సెంటీమీటర్లు గాను, EN భుజం పొడవు 5 సెంటీమీటర్లు గాను, NP భుజం పొడవు 3 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. మనం గతంలో నిర్మాణం చేసిన విధంగా చాపరేఖలు కాకుండా పరిపూర్ణమైనటువంటి వృత్తములను నిర్మించి వృత్తముల ఆధారంగా మీరు త్రిభుజం నిర్మించి ఏమి గమనించావో తెలియచేయమని మనకి అడగడం జరిగింది. లుక్ ఎట్ హియర్ నానా, రఫ్గా ఒకసారి చూద్దాం నానా, రఫ్ కన్స్ట్రక్షన్ చూద్దాం. చూడండి, హియర్ ఇట్ ఈస్ ద పెన్, PEN ఈజ్ ద ట్రయాంగిల్ నానా, పెన్ PEN ఈజ్ ద పెన్ ట్రయాంగిల్. హియర్ లెంత్ ఆఫ్ PE ఈజ్ ఈక్వల్స్, PE భుజం పొడవు 4 సెంటీమీటర్లుగా ఇవ్వడం జరిగింది. PE భుజం పొడవు 4 సెంటీమీటర్లుగాను, PN భుజం పొడవు 3 సెంటీమీటర్లుగాను, PE భుజం పొడవు 4 సెంటీమీటర్లుగాను, EN భుజం పొడవు 5 సెంటీమీటర్లుగాను, NP భుజం పొడవు 3 సెంటీమీటర్లుగా ఇవ్వడం జరిగింది. సో మనం ఏ విధంగా నిర్మాణం చేద్దాం. ఫస్ట్ చూడండి, ఒక రఫ్ డయాగ్రామ్లో రఫ్గా నేను చూపిస్తున్నాను హౌ టు కన్స్ట్రక్ట్. రోబో నిర్మాణంతో, రోబో కంపాస్ తోటి నేను మీకు ఈ కన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి నాన్న, హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా ఏ లైన్ PE ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్. PE ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్ల రేఖాఖండం గీసాను నాన్న. PE ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ PE ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్. PE 4 సెంటీమీటర్ల రేఖాఖండం గీసాను. తర్వాత నాన్న వృత్తలేఖిని సహాయంతో 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఈను కేంద్రంగా చేసి ఒక వృత్తంను గీస్తున్నాను. లుక్ ఎట్ హియర్, బై టేకింగ్ సెంటర్ యాజ్ E, using compass, by taking center as E with radius, so here 3 centimeters, draw a circle. చూడండి నాన్న, 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో నేను ఒక చాపరేఖను గీసాను. 5 సెంటీమీటర్స్. బై టేకింగ్ సెంటర్ యాజ్ E with 5 centimeters, draw a circle. ఈను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సాయంతో 5 సెంటీమీటర్ల వృత్తమును గీసాము. నెక్స్ట్ నాన్న, బై టేకింగ్ సెంటర్ యాజ్ Pను కేంద్రంగా చేసి విత్ రేడియస్ 3 సెంటీమీటర్స్, డ్రా ఎనదర్ ఆర్క్. Pను కేంద్రముగా చేసి చూడనా, Pను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సాయంతో 3 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి మరొక వృత్తమును గీశాను. సో దీస్ 2 ఆర్క్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ 2 డిఫరెంట్ పాయింట్స్. చూడండి నాన్న, ఈ 2 వృత్తములు 2 బిందువుల వద్ద ఖండించుకుంటున్నాయి. హియర్ ఇట్ ఈస్ N, ఈ బిందువు N అయితే మరొక ఖండన బిందువు అనదర్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ ఇక్కడ నాన్న PN. హియర్ జాయినింగ్ ఆల్ దీస్ వెర్టిసెస్, ఈ 3 బిందువుల్ని కలిపినట్లయితే మనకి PN అనేది ఒక పటము ఏర్పడింది. రఫ్ డయాగ్రామ్ నాన్న. నెక్స్ట్ చూడండి నాన్న, అనదర్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ దేర్. ఈ 2 వృత్తముల యొక్క మరొక ఖండన బిందువు ఉంది. హియర్ ఇట్ ఈస్ ద 90 degrees, ద యాంగిల్ బిట్వీన్ దీస్ 2 ఈజ్ 90 degrees నాన్న. హియర్ ఇట్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో నెక్స్ట్ ఈ 2 వృత్తములు మరొక బిందువు వద్ద ఖండించుకున్నవి, ఇవి M గా తీసుకుంటే ఈ 3 బిందువుల్ని కలిపినప్పుడు హియర్ జాయినింగ్ దీస్ 3 vertices we get another right angle triangle here. So in this way, instead of arcs, if we drawn 2 complete circles, then so we obtain 2 triangles. ఇక్కడ నాన్న మనం చాపరేఖలకు బదులుగా ఒక పరిపూర్ణమైనటువంటి వృత్తాలు గినక మనం తీసుకుంటే ఈ కొలతడితోటి ఒక త్రిభుజమును కాదు, మనం 2 త్రిభుజములు నిర్మించవచ్చు అని నేర్చుకోవచ్చు. ఇది రఫ్ నాన్న, రఫ్ మీకు చూపించాను. లుక్ ఎట్ హియర్ నాన్న. సో నెమ్మదిగా
ఈ డయాగ్రామ్ని మరొకసారి చూసాం. లుక్ ఇట్ హియర్ వన్స్ అగైన్. ఫస్ట్ చూడండి నాన్న, హౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. దీన్ని ఏ విధంగా నిర్మిస్తున్నారో ఒకసారి మనం నేర్చుకుందాం. వెయిట్ చూడండి చిన్న, కొంచెం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిర్మాణం ఉన్న కాడ నేను ఆపేస్తాను. సో లుక్ ఇట్ హియర్. ఫస్ట్, వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్? ఏమి ఇవ్వబడింది? కన్స్ట్రక్ట్ ఎ ట్రయాంగిల్ పెన్ ఇన్ విచ్ పిఈ, ఈఎన్ అండ్ ఎన్పి ఆర్ గివెన్. అండ్ వాట్ యూ నోటీస్ అబౌట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్క్స్ డ్రా కంప్లీట్ సర్కిల్స్. ఒక త్రిభుజంలో పిఈ భుజం పొడవు, ఈఎన్ భుజం పొడవు, ఎన్పి భుజముల పొడవులు వేర్వేరుగా ఇవ్వబడ్డాయి. సో ఇక్కడ దీనిలో చాపరేఖలకు బదులుగా ఒక సంపూర్ణ వృత్తములను తీసుకున్నట్లయితే నీవు త్రిభుజం నిర్మించగలవా? దీని నుంచి నీవేమి గమనించావు అని అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆల్రెడీ వి నో దట్ నానా, టు కన్స్ట్రక్ట్ ఎ ట్రయాంగిల్ హియర్ 3 ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ఒక త్రిభుజం నిర్మించాలంటే మనకి 3 కొలతలు కావాలి, 3 స్వతంత్ర కొలతలు కావాల్సి ఉంటుంది. హియర్ 3 ఇండిపెండెంట్ మెజర్స్ ఆర్ గివెన్ నానా. విత్ ద హెల్ప్ ఆఫ్ ది 3 మెజర్మెంట్స్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్. ఈ ఇవ్వబడినటువంటి 3 కొలతలతో నేను త్రిభుజం నిర్మిస్తున్నాను. చూడండి నాన్న, ఫస్ట్ డయాగ్రామ్. సో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆల్సో, నిర్మాణ క్రమాలు కూడా రాద్దాము. ఫస్ట్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ పిఈ ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్. పిఈ ఈజ్ ఈక్వల్ స్కేలు సహాయంతో పిఈ ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్ల రేఖాఖండం గీస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ అ పాయింట్ పి నానా, హియర్ ఇట్ ఈస్ అనదర్ పాయింట్ ఈ. జాయినింగ్ దీస్ 2 పాయింట్స్ విత్ ద రూలర్. చూడండి నాన్న, పి అనేది ఒక బిందువు, ఈ అనేది ఒక బిందువు అయితే ఈ 2 బిందువుల మధ్య దూరము 4 సెంటీమీటర్లుగా తీసుకొని స్కేలు సహాయంతో 4 సెంటీమీటర్ల పిఈ అను రేఖాఖండాన్ని నిర్మించి తిని. ఓకేనా? హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ పిఈ ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్. హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ నాన్న. అబ్జర్వ్ క్లియర్లీ, బాగా చూడండి నాన్న మీరు. నెక్స్ట్ సెకండ్ స్టెప్. ఈఎన్ ఈజ్ గివెన్ యాజ్ 5 సెంటీమీటర్స్. ఈఎన్ పొడవు 5 సెంటీమీటర్లు. సెట్ ద కంపాస్ విడ్త్ టు 5 సెంటీమీటర్స్. వృత్తలేఖిని పైన 5 సెంటీమీటర్ల వ్యాసార్థం తీసుకోండి నాన్న. సెట్ ద కంపాస్ విడ్త్ టు 5 సెంటీమీటర్స్. హియర్ సెకండ్, లెంత్ ఆఫ్ సెకండ్ సైడ్ ఈజ్ గివెన్ యాజ్ 5 సెంటీమీటర్స్ నాన్న. రెండవ భుజం పొడవు 5 సెంటీమీటర్లు కాబట్టి వృత్తలేఖిని పైన 5 సెంటీమీటర్ల వ్యాసార్థం తీసుకున్నాను. సెట్ ద కంపాస్ విడ్త్ టు 5 సెంటీమీటర్స్ అండ్ డ్రా ఎన్ ఆర్క్ 5 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ పాయింట్ ఈ. With this measurement, by taking center as E with the help of compass, with taking center as 5 centimeters, draw an arc. ఈను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సహాయంతో, చూడండి, ఈను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సహాయంతో 5 సెంటీమీటర్ల ఒక వృత్తము గీస్తున్నాను. హియర్, సో బై టేకింగ్ సెంటర్ యాజ్ E with radius 5 centimeters, draw a circle of 5 centimeters radius. చూడండి, ఈను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సాయంతో 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక పరిపూర్ణమైనటువంటి వృత్తమును గీసాము. ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్క్, మనం చాపరేఖలు గీయలేదు నాన్న. ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్క్స్ వీఆర్ టేకెన్ కంప్లీట్ సర్కిల్. సో నెక్స్ట్ నాన్న, అనదర్ పాయింట్. నెక్స్ట్, సో హియర్ set the compass width to, another third side is 3 centimeters nana. Set the compass width to 3 centimeters. చాపర్ ఇక్కడ నన్న వృత్తలేఖిని పైన 3 సెంటీమీటర్ల వ్యాసార్థం తీసుకోండి. డ్రా an arc 3 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద పాయింట్ పి. పి బిందువుని ఆధారంగా చేసుకొని వృత్తలేఖిని సహాయంతో 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖను, మరొక వృత్తమును గీస్తున్నాను. సారీ, ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్క్. సో నథింగ్ బట్ సర్కిల్ ఈజ్ ఆల్సో అన్ ఆర్క్. సర్కిల్ ఈజ్ ఆల్సో అన్ ఆర్క్. వృత్తము కూడా ఒక చాపరేఖే. పరిపూర్ణమైనటువంటి చాపరేఖ ఒక వృత్తం అవుతుంది. సో హియర్ నాన్న, బై టేకింగ్ సెంటర్ యాజ్ పి విత్ రేడియస్ 3 సెంటీమీటర్స్, డ్రా ఏ సర్కిల్. చూడండి నాన్న, పిను కేంద్రంగా చేసి 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక వృత్తంను గీసాం. హియర్ నాన్న, these two circles are intersecting at 2 different points. ఈ 2 వృత్తములు 2 వేర్వేరు బిందువుల వద్ద ఖండించుకున్నవి. Here it is the point, intersecting point is taken as nana PEN. Here third vertex N nana, మూడవ శీర్షము N అయితే with the help of ruler joining P and N and E. P బిందువు N బిందువులను కలుపుతున్నాను. అదేవిధంగా స్కేలు సహాయంతో NE శీర్షములను కలిపినప్పుడు మనకి ఇవ్వబడినటువంటి కొలతలు కలిగినటువంటి ఒక త్రిభుజం అయితే ఏర్పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, హియర్ ఇట్ ఈస్ ద ట్రయాంగిల్. నెక్స్ట్ నానా, PEN is the required triangle. Here, most important, look at here.
So measuring of an angle between PE and PN. PE రేఖకి PN రేఖకి మధ్య ఏర్పడినటువంటి కోణాన్ని కొలవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. PE భుజము మరియు PNల భుజంల మధ్య కోణం ఎంత? వాట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్ సెగ్మెంట్స్ నానా PE and PN. సో హియర్ ద ప్రొట్రాక్టర్ ఈజ్ అరేంజ్డ్ ఎట్ ద సెంటర్ P అనే బిందువు వద్ద నేను కోణమాన్ని యొక్క కేంద్రాన్ని ఉంచినప్పుడు మెజరింగ్ యాంగిల్ P వద్ద కోణమాన్ని ఉంచినప్పుడు కోణమానిని యొక్క ఇక్కడ భుజము యొక్క రెండవ బిందువు ఈ వైపున ఉంది. సెకండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ ఈజ్ E హియర్. So we kept the protractor at the point P and second end point of the line segment is E. PE యొక్క రెండవ బిందువు ఈ వైపున ఉంది కాబట్టి మెజరింగ్ అన్ యాంగిల్, కౌంటింగ్ అన్ యాంగిల్ ఫ్రమ్ క్యాపిటల్ ఈ నానా, ఈ వైపు నుండి మనం కోణాన్ని లెక్కించవలసి ఉంది. కౌంటింగ్ టువర్డ్స్ ఫ్రమ్ ఈ నుండి కోణాన్ని ఎటువైపు నుండి కోణాన్ని కొలవాలి అనేది పిల్లలు జాగ్రత్తగా గమనించాలి. రేఖాఖండం ఎక్కడైతే ఉందో రేఖాఖండము యొక్క కేంద్రం వద్ద మనం కోణమానిని ఉంచినప్పుడు కేంద్రమును ఇది పక్కకు పెట్టేస్తే రెండవ చివరి బిందువు ఎటైతే ఉందో ఆ చివరి బిందువు నుండి మనం కోణాన్ని లెక్కించాల్సి ఉంది. ఎ ప్రొట్రాక్టర్ ఈజ్ అరేంజ్డ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ P అండ్ వీ నీడ్ టు కౌంట్ ద యాంగిల్ ఫ్రమ్ సెకండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద లైన్. హియర్ E ఈజ్ ద సెకండ్ ఎండ్ పాయింట్, దట్స్ వై వీఆర్ కౌంటింగ్ ఫ్రమ్ E. చూడండి నాన్న, ఈ వైపు నుండి N వరకు గల కోణాన్ని లెక్కిస్తున్నాను. Here it is. So look at here, 90 degrees nana. Here it is 90 degrees. The angle between these two is 90 kabatti ikkada erpadina konam 90 degrees kabatti here it is a right angle triangle. We observe that this is a right angle triangle. Idi oka lamba kona tribhujam. Again nana, another intersecting point of these two circles. Ee rendu వృత్తముల యొక్క మరొక ఖండన బిందువుని M గా తీసుకుంటే joining MP PM and ME. చూడండి నాన్న, రెండవ ఈ రెండు వృత్తముల యొక్క రెండవ ఖండన బిందువు M అనుకుంటే శీర్షములు P, Mలను కలిపాను. శీర్షములు M, E బిందువులను స్కేల్తో కలుపుతున్నాను. జాయినింగ్ దీస్ టూ వెర్టిసెస్ and joining these two vertices, so we obtained another triangle which is having same measurements nana. Okay, ఇవే కొలతలు కలిగినటువంటి మరొక త్రిభుజాన్ని కూడా మనం పొందగలుగుతున్నాము. Look at here, joining these 2 points with the ruler, ఈ రెండు బిందువుల్ని కలపగా మనం రెండవ త్రిభుజం ఏర్పడింది. Here also what is the angle between these two nana? చూడండి, ఈ రెండు భుజములు. What about the angle between PM and PE? PMకి PEకి మధ్యలో ఏర్పడినటువంటి ఈ కోణం ఎంతో చూడండి. సో హియర్ ద ప్రొట్రాక్టర్ ఈజ్ అరేంజ్డ్ ఎట్ ద పాయింట్ P. కోణమానిని P బిందువు వద్ద ఉంచాను. ఇక్కడ నేను ఈ రెండు భుజముల మధ్య కోణాన్ని నేను కొలవదలుచుకున్నాను. హియర్స్ ద లైన్ సెగ్మెంట్. హియర్ PM ఈజ్ ద లైన్ సెగ్మెంట్. సెకండ్ ఎండ్ పాయింట్ ఈజ్ టువర్డ్స్ M. PM యొక్క రేఖాఖండం యొక్క రెండవ చివరి బిందువు M అయితే కౌంటింగ్ ద యాంగిల్ ఫ్రమ్ టువర్డ్స్ ద M. ఇక్కడ PM రేఖాఖండం యొక్క రెండవ చివరి వైపు నుండి మనం కోణాన్ని కొలవలసి ఉంటుంది. కాబట్టి హియర్ సో మెజరింగ్ ఆఫ్ అన్ యాంగిల్ ఫ్రమ్ టువర్డ్స్ M వద్ద నుంచి కోణాన్ని కొలిస్తే ఇక్కడ ఏమైందన్నా 90 degrees. దేర్ ఫోర్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ సైడ్స్ ఈజ్ ఆల్సో 90. ఈ రెండు భుజముల మధ్య కోణం కూడా 90 degrees. అంటే ఇవ్వబడినటువంటి కొలతలతో చాపరేఖలకు బదులుగా మనం వృత్తములను తీసుకున్నట్లయితే మనకి ఒక త్రిభుజము కాదు, ఇవ్వబడినటువంటి కొలతలతో మనం రెండు త్రిభుజాలను ఏర్పరచవచ్చునని మనం గమనించాం. We notice that instead of drawing arcs, if we draw complete circles, then we obtain two triangles with the same measurements. Okay, here also these two triangles are right angle triangles. ఇవ్వబడినటువంటి రెండు త్రిభుజాలు ఏమవుతున్నాయి నాన్న? లంబకోణ త్రిభుజాలు అవుతున్నాయి. ఓకే, ఐ థింక్ యు ఆర్ అండర్స్టూడ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నాన్న. తెలుగు మీడియం వాళ్ళు నేను చెప్పినటువంటి ఈ రోబో కంపాస్లో తెలుగు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నేను తెలుగులో ఇవ్వలేకపోతున్నాను. సో తెలుగులో నేను బోధించినటువంటి అంశాన్ని నిర్మాణాక్రమంగా మీరు రాసుకోండి. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ ప్రాబ్లం ఫ్రమ్ 9.2 ఎక్సైజ్. రెండవ అభ్యాసం నందలి మొదటి నిర్మాణము. కన్స్ట్రక్ట్ ఎ ట్రయాంగిల్ కార్ ఇన్ విచ్ CA is equal to 8 centimeters and angle A is equal to 60 degrees and AR is equal to 8 centimeters. Here lengths of two sides are given and included angle also given. Two sides and included angle is given. రెండు భుజములు వాటి మధ్య కోణము ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంలో మనం త్రిభుజమును నిర్మించవలసి ఉంటుంది. లుక్ ఎట్ ద రఫ్ డయాగ్రామ్ నానా. సో
అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ఎ రఫ్ డయాగ్రామ్. ఇది ఒక చిత్తుపటం అనుకుంటేను. హియర్ సిఏఆర్ ఈస్ ద ట్రయాంగిల్ నానా. సిఏ ఫస్ట్ సిఏ లెంత్ ఈజ్ టేకెన్ నానా. సిఏ లెంత్ ఈజ్ గివెన్ 8 సెంటీమీటర్స్. సిఏ భుజం పొడవు 8 సెంటీమీటర్లు గాను. అండ్ angle A is equal to angle nana here angle A is equal to 60 degrees is given. A వద్ద ఏర్పడే కోణం 60 డిగ్రీలు and length of AR is given 8 centimeters. Two sides and include angle is given. రెండు భుజములు మరియు వాటి మధ్య కోణం ఇచ్చాడు. ఈ త్రిభుజం ఏ విధంగా నిర్మించాలో చూద్దాం. హియర్ ఇట్ ఈస్ ద రఫ్ డయాగ్రామ్ నానా. ఇది ఒక చిత్తుపటం అయితే చూడండి, ఇక్కడ ఈ 8 సెంటీమీటర్స్ ఇప్పుడు లేదు నానా, ఇది లేదు. జస్ట్ CA is equal to 8 centimeters and angle A is equal to 60 degrees and AR is equal to 8 centimeters. So how I am going to construct this triangle? ఈ త్రిభుజం ఏ విధంగా నిర్మిస్తున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నానా, కన్స్ట్రక్టింగ్ ద ట్రయాంగిల్, టూ సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈస్ గివెన్. రెండు భుజములు వాటి మధ్య కోణం ఇచ్చినప్పుడు త్రిభుజం గీస్తున్నాము. ఫస్ట్ సో C is a point nana. CA is given 8 centimeters. CA భుజం పొడవు 8 సెంటీమీటర్లు. Here it is the point C. Here it is the point capital A. The distance between these 2 points is CA is equal to 8 centimeters nana. C, A రేఖాఖండాన్ని స్కేలు సహాయంతో 8 సెంటీమీటర్లు ఉండేలా మనం నిర్మిస్తున్నాము. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ CA is equal to 8 centimeters. CA రేఖాఖండాన్ని 8 సెంటీమీటర్ల పొడవుతో నేను నిర్మిస్తున్నాను. చూడండి మీరు. So the distance between these 2 points nana. The distance between these 2 points is taken as 8 centimeters. Okay. Next CA రేఖాఖండం 8 సెంటీమీటర్లుగా తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి నాన్న ఇక్కడ. సో ఫస్ట్ స్టెప్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ CA is equal to 8 centimeters here. So using what about the angle nana? Here second angle is given 60. Angle is second measurement. Angle is given. Angle A, angle at the point capital A is 60. A వద్ద ఏర్పడిన కోణము 60 డిగ్రీలుగా ఇవ్వబడింది. Here the protractor which is arranged at the point of A nana, center of the protractor which is arranged at the point of A, కోణమానిని యొక్క కేంద్రాన్ని ఏ బిందువు వద్ద ఉంచినట్లయితే, so we need to measure the angle of 60 degrees nana. We had to identify where it is 60 degrees. 60 డిగ్రీల కోణం ఎక్కడ ఏర్పడుతుంది గమనించాలి. Here సో విద్యార్థులు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాన్న. ఫ్రమ్ విచ్ సైడ్ వీఆర్ గోయింగ్ టు కౌంట్, ఎటువైపు నుండి మనం లెక్కించాలి అంటే, హియర్ దిస్ ఈజ్ ద లైన్ సెగ్మెంట్ CA నాన్న. CA రేఖాఖండం ఇక్కడ ఉంది. A is the first point. Where is the second end point of the line segment? రేఖాఖండం యొక్క రెండవ చివరి బిందువు ఏ వైపు ఉంది. ఏ వద్ద కోణమానిని ఉంచినట్లయితే రెండవ చివరి బిందువు C వద్ద ఉంది. ఎల్లప్పుడూ కూడా కోణాన్ని రెండవ చివరి నుండి కొలవవలసి ఉంటుంది. ఇటువైపు నుండి కొలవకూడదు నాన్న. హియర్ నో పాయింట్ ఈజ్ దేర్. ఇక్కడ ఎటువంటి బిందువు లేదు కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో CA is the line segment. Here it is as first point, second ending point is at the point of C, counting towards the point of C nana. C వైపు నుండి రేఖాఖండం యొక్క రెండవ చివరి బిందువు C వైపు నుండి కొలిసినట్లయితే 60 డిగ్రీల భాగాన్ని మనం గుర్తిస్తున్నాం. చూడండి, here it is the 60 degrees nana. Here so mark a point 60 degrees. ఓకేనా. ఏ వద్ద 60 డిగ్రీల కోణం గీసి ఏం చేశాను నాన్న, here draw an arc. So using protractor, draw a ray. Sorry, not an arc. Using protractor, draw a ray whose angle is equal to 60 degrees at the point capital A. కోణమానిని సహాయంతో A వద్ద 60 డిగ్రీల కిరణమును గీసాను. So next here it is the ray. Next the angle between these two nana. The angle between these two is given as 60 degrees. మరలా మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు మనం కొలిసాం. ఈ రెండు భుజముల మధ్య కోణం 60 డిగ్రీలు ఏర్పడింది. వాట్ అబౌట్ ద థర్డ్ సైడ్ నానా? AR is equal to 8 centimeters. A నుండి R వరకు 8 సెంటీమీటర్ల రేఖాఖండం ఉండాలి కాబట్టి, నెక్స్ట్ నానా here steps of construction using compass, draw a ray of 60 degrees at the point A. కోణమాని సహాయంతో ఏ వద్ద 60 డిగ్రీల కిరణం గీసాము. నెక్స్ట్ నానా సెట్ ద కంపాస్ విడ్త్ టు 8 సెంటీమీటర్స్. చూడండి, కంపాస్ విడ్త్ ఈజ్ టేకెన్ యాజ్ 8 సెంటీమీటర్స్. వృత్తలేఖిని పైన 8 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని గుర్తించి బై టేకింగ్ సెంటర్ యాజ్ ఏను కేంద్రంగా చేసి draw an arc with radius 8 centimeters. Cut an arc with 8 centimeters. చూడండి, వృత్తలేఖిని సాయంతో ఏను కేంద్రంగా చేసి 8 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మునుపటి కిరణాన్ని ఖండించే విధంగా ఒక చాపరేఖను గీస్తున్నాను. హియర్ draw an arc. Okay, draw an arc 8 centimeters away from the point
క్యాపిటల్ ఏ నాన్న, నాట్ ఈ, క్యాపిటల్ ఏ, సారీ పొరపాటు జరిగింది అక్కడ. నెక్స్ట్ నాన్న, దీస్ టూ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ద పాయింట్ ఆర్. ఈ రెండు చాపరేఖలు ఆర్ అనే బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. యూజింగ్ స్కేల్ జాయినింగ్ దీస్ టూ వెటిసెస్. స్కేలు సహాయంతో ఈ రెండు శీర్షములను కలుపుతున్నాను. So here nana, CR is the line segment. Here it is the required triangle. The length of this side is also 8 centimeters. ఈ రేఖాఖండం పొడవు కూడా 8 సెంటీమీటర్లుగా ఏర్పడింది. చూడండి నాన్న, హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్ కార్. ఇది త్రిభుజం కార్ అనే ఒక త్రిభుజము. మరి ఇప్పుడు చూడండి, హౌ టు మెజర్ ద యాంగిల్ బిట్వీన్ సిఏ అండ్ సిఆర్. ఆల్రెడీ వి మెజర్డ్ ద యాంగిల్ నాన్న. ఇక్కడ ఈ కోణం కనుక్కున్నాం మనం. ఈ రెండు భుజంల మధ్య కోణం 60 డిగ్రీలుగా ఇవ్వడం జరిగింది. వాట్ అబౌట్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ సైడ్స్? ఈ రెండు భుజముల మధ్య కోణం ఎంతో చూడండి. సో హియర్ 60 degrees. హియర్ ద యాంగిల్ బిట్వీన్. సో ఫ్రమ్ విచ్ సైడ్ వీ హ్యావ్ టు మెజర్ ద యాంగిల్? ఇక్కడ జాగ్రత్తగా చూడండి నాన్న, సిఏ మరియు సిఆర్ భుజముల మధ్య కోణము కనుక్కునేప్పుడు, వైల్ ఫైండింగ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్ సెగ్మెంట్స్, వేర్ వీ హ్యావ్ టు కౌంట్, ఫ్రమ్ విచ్ సైడ్ వీ హ్యావ్ టు కౌంట్. ఇటువైపు నుండి కొలవాలా అంటే చూడండి నాన్న, సిఏ ఈజ్ ద లైన్ సెగ్మెంట్, సి ఈజ్ ద ఫస్ట్ పాయింట్, సెకండ్ ఎండ్ పాయింట్ ఈజ్ టువర్డ్స్ ఏ. ఇది సిఏ రేఖాఖండంలో ఏ రెండవ చివరి బిందువు అయితే ఏ నుండి మాత్రమే మనం పరిగణలోనికి తీసుకోవాలి. కౌంటింగ్ టువర్డ్స్ ఫ్రమ్ ఏ నానా. సో హియర్ ఇట్ ఈస్ 60 degrees. Angle is 60 degrees. The angle between these two is 60. Next nana, so measuring of an angle 60 degrees nana here. So next we are going to count the angle between these two line segments. ఈ రెండు భుజముల మధ్య కోణాన్ని చూస్తున్నాను చూడండి. అరేంజింగ్ ద ప్రొటాక్ట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. కోణమానని ఆర్ శీర్షం వద్ద ఉంచినట్లయితే హియర్ మెజరింగ్ యాంగిల్ బిట్వీన్ దీస్ టూ నానా. ఈ రెండు రేఖాఖండముల మధ్య కోణం కనుక్కుంటున్నాను. సిఆర్ ఈస్ ద లైన్ సెగ్మెంట్, ఆర్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, సెకండ్ ఎండ్ పాయింట్ ఈస్ టువర్డ్స్ ద పాయింట్ ఆఫ్ సి. చూడండి, సిఆర్ రేఖాఖండానికి ఇది తొలి బిందువు, తుది బిందువు సి వైపు ఉంది కాబట్టి సి వైపు నుండి మనం లెక్కించాల్సి ఉంటుంది. సో మెజర్ ద యాంగిల్ బిట్వీన్ నాన్న. చూడండి, హియర్ ఇట్ ఈస్ 60 degrees. ఎంత ఏర్పడింది నాన్న? కోణం 60 డిగ్రీలుగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ ఇన్ ద ట్రయాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 60. ఈ త్రిభుజమునందలి ప్రతి కోణము 60 డిగ్రీలుగా ఉంది కాబట్టి ఇవ్వబడినటువంటి త్రిభుజము సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. హియర్ దీస్ త్రీ మెజర్మెంట్స్ forms a right triangle, an equilateral triangle. Here these three sides forms an equilateral triangle. ఈ మూడు కొలతలు ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని చెప్పవచ్చు. సో మళ్ళీ ఒకసారి మీరు చూడండి, రఫ్ డయాగ్రామ్ నేను ఇస్తున్నానా. రఫ్ డయాగ్రామ్ని ఏ విధంగా రఫ్ డయాగ్రామ్ కాదు, ఫాస్ట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మీరు పటాన్ని ఒకసారి ఫాస్ట్గా గమనించండి. So look at here. First line segment is taken nana. CA line segment. Draw a line segment of CA is equal to 8 centimeters nana. CA is equal to 8 centimeterల రేఖాఖండం గీసాము. గీసిన తర్వాత నెక్స్ట్, సో CA, హియర్ ఇట్ ఈస్ ద CA nana. నెక్స్ట్, సో ఏను కేంద్రంగా చేసి ఏ వద్ద నానా కోణమానంతో 60 డిగ్రీల కిరణాన్ని గీస్తున్నాను. So by using protractor, draw a ray whose angle is equal to 60 degrees nana. So 60 డిగ్రీల కిరణం గీస్తున్నాను. నెక్స్ట్ నానా, AR is equal to 8 centimeters. Using compass by taking center as A with 8 centimeters radius. ఏను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సహాయంతో 8 సెంటీమీటర్ల వ్యాసార్థంతో నేను ఒక చాపరేఖ గీస్తున్నాను. చూడండి, దీస్ టూ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ద పాయింట్. ఈ రెండు ఆర్ అనే బిందువు వద్ద ఖండించుకుంటున్నవి. హియర్ ది ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ ఆర్ నానా. ఈ రెండు బిందువుల యొక్క ఖండన బిందువు క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ నానా, హియర్ వి ఆబ్టైన్ 3 వెటిసెస్ నానా, ఏ, సి అండ్ ఆర్. సిఏఆర్ శీర్షములు వచ్చాయి. జాయినింగ్ సిఆర్ వి గెట్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. సో ఈ బిందువుల్ని కలపగా మనకు ఒక త్రిభుజం ఏర్పడింది. అండ్ మెజరింగ్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ నానా, ఇక్కడ ఈ రెండింటి మధ్యలో కోణము మనం కనుక తీసుకుంటే, లుక్ ఎట్ హియర్ నానా, అబ్జర్వ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండింటి మధ్య కోణము 60 డిగ్రీలుగా ఉంది. నెక్స్ట్, ఈ రెండు భుజముల మధ్య కోణం, అబ్జర్వ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ నానా, హియర్ ఆల్సో 60. ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 60. దట్స్ వై హియర్ ఇట్ ఈస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది ఒక సమబాహు త్రిభుజము అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.
ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.